జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెల్లారితే పెళ్లి పీటలెక్కాల్సినటువంటి యువకుడు పాడెక్కినటువంటి పరిస్థితులతో ఒక్కసారిగా ఊరంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు ఒకటి కాబోతున్నటువంటి సందర్భంలో కిరణ్ అనే యువకుడు ఇలా ఆత్మహత్య చేసుకోవటం అందరిలోని ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ అయినటువంటి అంశాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో బంధువులందరూ కూడా రావడం జరిగింది. అటు బంధువులతో పాటు ఊరి వాళ్ళంతా కూడా ఇంకా తెల్లారితే కిరణ్ పెళ్లి అవ్వబోతుంది సో అనే ఆనందంలో అందరూ ఉన్నటువంటి తరుణంలో కిరణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక తీరని లోటుగా కనిపిస్తూ ఉంది. సో మరి ఇప్పటికే పెళ్లికి కావాల్సినంత హడావుడి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. లగ్న పత్రికలు పంచడం జరిగింది. పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఇలాంటి ఒక అంశాన్ని వాళ్ళు ఊహించలేకపోయారు. తమ కొడుకు మనసులో ఏముంది, ఎందుకు తను ఇలా అవ్వబోతున్నాడు అనే అంశాన్ని ఆ కుటుంబ సభ్యులు కూడా గుర్తించలేకపోయారు. సో గత కొంతకాలం క్రితం కిరణ్ కి అదే గ్రామానికి చెందినటువంటి యువతితో నిశ్చితార్థమైంది. సో నిశ్చితార్థం తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. పెళ్లికి ముందు కూడా ఇద్దరు అంటే కిరణ్ అండ్ ఆ యువతి కూడా ఇద్దరు కూడా ఫోటో షూట్ ఎంతో హ్యాపీగా చేసుకోవడం జరిగింది. సో ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి కిరణ్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఎంతో ఇష్టంతో పెళ్లికి ఒప్పుకున్నటువంటి కిరణ్ అదే ఇష్టంతో కూడా ఫోటో షూట్ కి వెళ్ళడం జరిగింది. మరి ఎందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ రోజు కుటుంబానికి ఎందుకు ఇలాంటి ఒక తీరని లోటుని మిగిల్చాడు అనే కోణంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నటువంటి అంశం. సో ప్రస్తుతానికైతే మెట్పల్లిలో ఒక తీరని విషాద ఛాయలు అలుముకున్నట్టు తెలుస్తోంది. సో గ్రామ ప్రజలంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. తెల్లవారితే పెళ్లి, ఎంతో హడావుడిగా పెళ్లి జరగాల్సినటువంటి ఆ ఇంట్లో ఇలాంటి ఒక చావుకి సంబంధించినటువంటి ఏడుపులతో ఆ ఇల్లు కూడా ఒక్కసారిగా ఆ రోదనలతో ఆ ఇల్లంతా కూడా అలసిపోయింది అనేటట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కూడా కిరణ్ సూసైడ్ కి సంబంధించినటువంటి పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. సో ఫోటో షూట్ కి ముందు ఏమైనా జరిగిందా, లేకపోతే అసలు నిజంగా కిరణ్ కి పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫోటో షూట్ ఎక్కడెక్కడ చేశారు, ఏ ప్రాంతంలో చేశారు, ఫోటో షూట్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అక్కడేమన్నా వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఏమన్నా వచ్చాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బట్ అనూహ్యంగా మాత్రానికి ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకోబోతున్నటువంటి తమ కొడుకు అంటే ఇంకా తమ ఇంటికి కోడలు రాబోతుంది అనుకున్న తరుణంలో ఈ రోజు ఇలా కొడుకు అసలు తిరిగి రాని లోకాలకి వెళ్ళటాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఆ ఊరు మొత్తం కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులైనా అంటే ఇప్పుడు పోలీసులు కూడా కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాల వల్ల ఈ రోజు కిరణ్ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాడా, లేక నిజంగా వాళ్ళకి ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెల్లవారితే పెళ్లి, కాళ్ళకి పారాని ఇదంతా కూడా అంటే ఆ హడావుడి మనం చూస్తూనే ఉంటాము. పెళ్ళంటే ఎంత హడావుడి ఉంటుంది, బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆనందంగా ఉత్సాహంతో జరుపుకోవాల్సినటువంటి పెళ్లి ఇంట ఇలాంటి ఒక చావుకి సంబంధించినటువంటి అంశం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక కిరణే కాదు, దయచేసి అంటే ఎవరైనా కానీ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నా కానీ, లేకపోతే ఎవరైనా కాస్త మౌనంగా ఉన్నా కానీ, ఎవరూ కూడా తమతో మాట్లాడకుండా ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే మాత్రం, అలాంటి వాళ్ళు ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నట్టు మీకు అనిపిస్తే మాత్రానికి ఖచ్చితంగా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కసారి వాళ్ళ మౌనాన్ని వెనకాలంటువంటి ఆ బాధను బయటకు తీస్తే అట్లీస్ట్ కన్నీటి రూపంలోనన్నా ఆ బాధను బయటకు తీసి వాళ్ళలో ఉన్నటువంటి భారం కాస్త తగ్గించుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ మౌనంగా కనిపించినా కానీ, లేకపోతే ఎవరైనా మీకు చుట్టుపక్కల మీ స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా కానీ కాస్త డిప్రెషన్ గా మీకు అనిపించినా కూడా దయచేసి వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళ మౌనం వెనకాల బాధనేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటిని కూడా సొల్యూషన్ ఏదో ఒక రకంగా కనిపించేలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అలా చేసినట్లయితే ఇలా కిరణ్ లాంటి వాళ్ళని ఎంతో మందిని మనం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.